ఏం చెప్తాను చూడండి, ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన మమ్మల్ని అంతగా ప్రేమించాడు కాబట్టి, మనల్ని అంతగా క్షమించాడు కాబట్టి మనకు విమోచన కలిగింది. ఏ విమోచన? పాపము నుండి విమోచన, శాపము నుండి విమోచన. మరి ఇవన్నీ మనం ఏమన్నా డబ్బులు ఇచ్చామా యేసు ప్రభు దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగాడు మనం ఆయన? ఏమా ఏమి డబ్బులు అడగడం లేదు, ఊరికి ఫ్రీగా ఇచ్చేసాడు. కానీ అక్కడ సరే ఫ్రీగా ఇచ్చాడు, పరలోక రాజ్యానికి పోయేదానికి ఏమన్నా మిమ్మల్ని టికెట్ డబ్బులు అడిగారా? బస్సు ఎక్కితే టికెట్ డబ్బులు ఇవ్వాలి. మరి పరలోక రాజ్యం అది 20 గారు రాజ్యం. బస్సు ఎక్కితే నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ కాకపోతే ఇది ఇచ్చేస్తుంది దీన్ని. కానీ ఈ టికెట్ నీ జీవితాంతో నీ లైఫ్ లాంగ్ ఉండే టికెట్ ఇది. ఈ టికెట్ను బాగొట్టుకుంటున్నామంటే కారణం ఏంటి? ఈ టికెట్ ఎట్టబోద్ది? మన అవిధేయత వల్ల, దేవుని మాట మీరినందువల్ల ఈ టికెట్ కొట్టివేయబడతారు. జాగ్రత్తగా మీరు పరిశీలన చేసుకోండి. ఇక మూడో దానికి వెళ్ళిపోదాం. త్వరగా మనం మూడో దానికి వెళ్ళిపోదాం. కనికరించే దేవుడు ఎలా కనిపిస్తాడు ఆయన చూద్దాం. కొన్ని వచనాలు చూద్దాం. కనికరం ఎలా, వారి పాపాల నుండి వారి శాపాల నుండి ఎలా కనికరించే దేవుడు చూద్దాం. 119వ కీర్తన. ఈ 119వ కీర్తన అంతా కూడా జాగ్రత్తగా వినండి. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ దీంట్లో ఉన్నాయి. 119వ కీర్తన మొత్తం కంప్లీట్ గా, దావీదు కీర్తన 15వ కీర్తన అంతా కంప్లీట్ గా, నిర్గమకాండము 20వ అధ్యాయము కంప్లీట్ గా, లేవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మొత్తం, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు మొత్తం నేను చెప్పాలి. ఆజ్ఞనే వాళ్ళకి తెలియడం లేదు ఈరోజు. ఆ ఆజ్ఞలు తెలియకుండా దేవుడు ఎలా అర్థమవుతాడు? ఏది చేయకూడదు, ఏది చేయాలి, ఇవి తెలియాలంటే ఆజ్ఞలు మనకు తెలుసుంటారు. 613 ఆజ్ఞలు ఉన్నాయి. అర్థమైందా? ఈ 613 ఆజ్ఞల్లో ఏ ఒక్కటి కూడా మనము మిస్ చేయకూడదు. అది పాత నిబంధనలో మాత్రమేనండి. నేను ఒక సేవకుని అడిగితే ఆయన ఏం చెప్తున్నాడంటే, అది పాత నిబంధనలో అండి, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు 2 ఆజ్ఞలు ఇచ్చాడు, ఆ 2 ఆజ్ఞలు మాత్రమే నేను పాటిస్తానన్నాడు. ఓకే, ఏంటి పద్ధతులు అయ్యి చెప్పండి అన్నాడు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. ఓకే. రెండోది ఏంటయ్యా? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాని సేవించావు. ఈ 2 నువ్వు చేయగలవా అన్నాడు. మంచిదే, 2 ఆజ్ఞలు ఇచ్చానన్నావు. ఈ రెండింటిలో ఎన్ని ఆజ్ఞలు విడిచి ఉన్నాడు? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడంటే ఇక అర్థం ఏంటి? ఇక అయిపోయింది. ఆ 613 ఆజ్ఞలన్నింటినీ తీసుకొచ్చి దీంట్లో పెట్టేసాడని అర్థం. అక్కడ 613 ఆజ్ఞల్లో ఏమున్నాయి? ఎవరైనా ఈ వ్యక్తి నన్ను కొట్టింది అనుకో, నేను చచ్చిపోయాను అనుకో, లేదా నాకు కాలు పోయింది అనుకో, ఇప్పుడు నేను ఆమెను కొట్టాను డైరెక్ట్గా. ఎందుకని? కంటికి కన్ను, పంటికి పన్ను, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ఇప్పుడు నేను కొట్టలేనాలి, నాకు కాలు విరిగిపోయింది, నేను కొట్టలేనాలి. ఇప్పుడు నేను ఏం చేయాలా? నా కొడుకు పోవాలి. ఎవరిని? ఆమె కొట్టడానికి. ఒకవేళ ఓడిపోయాడుకో, వాడు కొడుకు పోవాలి. ఒకవేళ అసలు పెళ్ళే కాదు, ఓడి నుంచి కొడుకు వస్తాడు, ఎట్లా వెనక్కి పోవాలి. ఎట్లా పోవాలి? మా చిన్నాయన తప్పుడు పోవాలి. మా చిన్నాయన కొడుకుంటే వాడు సంపాదాలి, అంటే వాడు కాదు నరికేది. ఇంకా నాకు జరిగింది. అది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విధానం. ఇప్పుడు వాటన్నింటినీ నీ సర్టిఫికేట్ నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నాడు. అయిపోయింది. ఈ 613 ఆజ్ఞలన్నీ ఈ ఒక్క ఆజ్ఞలోని యూజ్ చేశాడు. ఆ విషయం తెలియదు, అర్థం కావాలి జనాలకి. అర్థం కాకపోతే దేవుడు అర్థం కాదు. దేవుడు అర్థం అవ్వాలి అంటే ఆయన ప్రతి ఆచూకీ మనం తెలుసుకోవాలి. అందుకనే బైబిల్ని బాగా చదవాలి. చదివిన దాంతో పాటు దేవుడి దగ్గర ఎక్కువ సమయాన్ని గడపాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనకి అర్థం అవుతాడు. ఏదో 15 నిమిషాలు గడిపేసి దేవుడు నాకు అర్థమైపోయాడంటే నువ్వు ఇంకా భ్రమలో ఉన్నావు అనేది దాని అర్థం. గంటలు గడిపినా కూడా దేవుడి దగ్గర నుంచి ఆ స్వరం లేదా ఆ వాక్ వచ్చేదానికి వారాలు పడతా ఉంది. మరి అటు పోయి వచ్చేసి నా దేవుడు ఇప్పుడే చెప్పేశాడంటే చెప్తాడు కొన్ని విషయాలు. నీ భక్తిని బట్టి, నీ క్రియలను బట్టి నీకు ఇస్తాడు దేవుడు ఆ వాక్ని.
కాబట్టి జాగ్రత్తగా మనము చూడాలి. ఇంకా 2 వచనాలు చూద్దాం. కనికరించే దేవుడు అని చెప్పాను కదా. 119వ అధ్యాయము 156వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. 119వ కీర్తన చూడండి. ఆయన బైబిల్ ఉన్న వాళ్ళందరూ యెహోవా నీ కనికరములు చూడండి. ఆయన కనికరించేదానికి అసలు మితి లేకుండా ఉంటాయంట. అట్లాంటివి మనం ఏమి చేసినా కనికరిస్తాడని దాని అర్థం. ఎప్పుడు కనికరిస్తాడు? నువ్వు ఆయన వద్దకి తిరిగి చూసినప్పుడు మాత్రమే. ఇది మాత్రం మనసులో పెట్టుకోనండి. నువ్వేం తిరిగి చూడకుండా ఆయన నిన్ను క్షమించడు. నువ్వు ఎప్పుడైతే తిరిగి చూస్తావో అప్పుడు మాత్రమే ఆయన క్షమించగలిగినటువంటి దేవుడు. ఇంకొక వచనాన్ని మనం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం చూద్దాం. నేను ఇందాక చెప్పిన మాటకి ఆయన చూసి చూడనట్టు వదిలేస్తానని చెప్పాడు కదా. మరి కొన్ని వచనాలు చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను చెర తీసుకొని పోయిన వారిని కనికరము పుట్టును. ఏంటంట? ఏం చెప్తున్నాడు? మీరు తిరిగితే, మీరు యెహోవా వైపు తిరగాలి, మీరు దేవుని సన్నిధికి రావాలి. మనం ఏం నేర్చుకోవాలి ఇంట్లో నుంచి? మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో మనకి ఏం కావాలో ఆయనకి తెలుసు, మనకి ఏమి ఇవ్వాలనో ఆయనకు తెలుసు. అవన్నీ కూడా అందుకని మళ్ళీ ఒకసారి చదివినాను అదే మాట. దినవృత్తాంతములు మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెరకి తీసుకుపోయిన వారిని కనికరము పుట్టును. అంటే మిమ్మల్ని ఎవరైతే బానిసలుగా తీసుకెళ్లారో వాళ్ళకి కనికరం పుట్టిస్తాను. వా, ఎంత మంచి చూడండి. అర్థం చేసుకోలేక మనం మిస్ చేస్తున్నాం దేవుడిని. ఇప్పుడు నేను ఒకరికి బానిసగా ఉన్నాను. ఆ బానిసగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి నన్ను ఏం చేసినా నేను మౌనం ఉండాలి. ఎందుకని? నేను అతనికి బానిసని. కానీ మనకి ఏమీ చేయనీయకుండా ఉండేదానికి దేవుడు వాడి పుట్టిస్తాడంట. నన్ను తీసుకోబోయినోడికి అదే మాట రాస్తా ఉన్నాడు. మిమ్మల్ని చెరకి ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళకని కనికరం పుట్టిస్తా. ఎంత మంచి దేవుడు అండి. ఇలాంటి దేవుణ్ణి నేను ఆరాధించకుండా ఉండగలనా? మీకా చెప్తా ఉన్నాడు. ఇలాంటి దేవుని సన్నిధికి ఏ సమయంలోనైనా పోకుండా నేను ఉండగలనా? ఇవి ఆ మాటలు మనకి ఏం నేర్పించాలి అనుకుంటున్నా. మనకి ఇక్కడ ఈ మాటలు కనబడతా ఉన్నాయంటే, ఇలాంటి దేవుని కోసము ఏమైనా వదిలేసుకోవాలి అనే మాట మనకి అర్థమవుతుంది. ఏదైనా వదిలేసుకోవాలి. అలాంటి దేవుడు మనకు ఉన్నాడు అంటే ఎంత గొప్పవాడిని, ఎంత ధన్యుడు. మనం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. ఇంకొక మాట చదివి మనం ఊహించేద్దాం. కీర్తన గ్రంథము 103:12 103:12 పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మా అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఏం మాట ఇది? తూర్పుకి పడమటికి ఎంత దూరమో మన అతిక్రమములు అంత దూరం చేసేస్తాడంట. ఎంత మంచి మాట్లాడమా. దేవుడు మరి నీ కోసము నా కోసము ఎంత మంచి మాటలు చెప్తే మనం ఏం చేస్తున్నాం? నా కాలు నొప్పి పాస్టర్ గారు నేను ఈరోజు చర్చికి రాను. మా ఇంట్లో బంధువులు వచ్చారండి, నేను ఈరోజు ఆరాధనకి నామం పెట్టేస్తాను. మా ఇంట్లో నీళ్లు రాలేదండి, నేను అందుకని స్నానం చేయలేదు కాబట్టి నేను చర్చికి రాను. ఇంకేం చెప్తారమ్మా? ఏమైనా చెప్తాం మనం. ఎంత మంచి మాట చెప్తుంటారు. తూర్పుకి పడమటికి ఎంత దూరమో తూర్పు పడమటి కూడా తెలుసుకుంటుందా? అంటే దాని అర్థం ఏంటి? మీరు చేసే తప్పుడు అంతే అయిపోయింది. ఎంత మంచి దేవుడిని మీరు ఎలా ఆరాధించలేకున్నారు, ఆయన ఎలా అనుభవించలేకున్నారు అని భక్తుల ద్వారా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మనం పరిశీలన చేసుకున్నావా? మనం ఆరాధనకి కరెక్ట్గా రాగలుగుతున్నావా? ఆరాధనలో పాల్గొని పొందుకోగలుగుతున్నావా? దేవుని సువార్త చెప్పడానికి రాండమ్మా, బుధవారం రోజు బైబిల్ స్టడీ పెట్టాలి రాండమ్మా. నో, మాకు వద్దండి, మాకెందుకు,
నువ్వే నీదేది, అది పాస్టర్దే ఆ పార్టీ, మా పార్టీ కాదు. స్త్రీల కూడిక రాండమ్మా, స్త్రీలు ఎలా జీవించాలనో ఈ లోకంలో దేవుడు నేర్పిస్తున్నట్టున్నో మాకొద్దు, మేము ఇంట్లో మా అత్త మా మామ నేర్పించేస్తున్నారు. అవి అన్నీ లోక సంబంధమే. అవి రేపు నీకు సాక్ష్యం పలకవు అక్కడ. రేపు మీ అత్త మీ మామ మీ ఆయన వచ్చి సాక్ష్యం చెప్పాలి అక్కడ. మనం దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని తప్పు చేస్తున్నావా? దేవుని సన్నిధికి పోతున్నాం అంటే మిమ్మల్ని ఎవరైనా కొట్టేవాడు ఎవరైనా చెప్పండి, ఎవరు కొట్టరు. నీకు లేదు ఏంటి? రక్షణ. ఆ రక్షణ ఉంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో, నేను ఎఫ్ఎస్సి పత్రిక చెప్పేటప్పుడు చెప్పాను, ఏం చెప్పాను? నీకు నిజంగా దేవుని గురించి తెలిసి ఉంటే పసిబిడ్డ తన తల్లి రొమ్ము పాలు కోసం ఎలా పాకులాడుతుందో దేవుని కోసం అలా పాకులాడతాను. అలా లేదు అంటే నీకు రక్షణ కంప్లీట్గా ఇంకా రాలేదు. నీకు రక్షణ వస్తే ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పనులన్నీ చేస్తావు. అలా లేదు అంటే ఎప్పుడో ఇబ్బంది అవుతుంది, దానికి ఎవరేం చేయలేము. కొన్నిసార్లు సమయానికి రాలేకపోతాం, దానికి కూడా క్షమాపణ అడగాలి మనం. ప్రభువా, ఈ దినం ఈ రోజు నీ సన్నిధికి రాలేకపోయినయ్యా, మరొక వారంలో లేదా మరొక రోజు నాకు నీ నుండి దూరం అయిపోయే అలాంటి అడ్డులన్నీ తొలగిపోవాలని ఆదివారం నుంచే ప్రార్థన చేయాలి. మీరు మంగళవారం రోజు గృహ కూడుకుందంటే మీరు ఆదివారం రోజు మధ్యాహ్నం నుంచే స్టార్ట్ చేయాలి. ఆ గృహ కూడికలో నేను కూడా పోయి ప్రభువుని మహింపరచాలి. ఆ గృహ కూడికలో నేను కూడా వాక్యం చెప్పాలి. ఏది అలాంటిది? చాలా మంది వాక్యాన్ని నేర్చుకుంటే ఈ పాస్టర్ నాడు వదిలేస్తారని భయపడతా ఉంటే, నేను వాక్యం నేర్పిస్తాను రాట్రా బాబు అంటే ఒక్కరు రావట్లేదు. మీరు చెప్పరా, మీరు నేర్చుకున్నారా బాబు అంటే మీరు రావట్లేదు. దానికి లెక్క మీరు చెప్పుకోండి, నేనేం చెప్పను. ఎందుకంటే నేను పిలుస్తా ఉన్నాను, మీరే నేను వెళ్ళిపోతాను. సరే, అయిపోయింది. ఇక యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనాన్ని మీరు రాసుకోండి, ఇంటికి చదవండి. నా సమయం దాటిపోయింది. కరెక్ట్గా 11 గంటల 10 నిమిషాలకి క్లోజ్, అంతే. అదే రీతిగా 44:22 యెషయా గ్రంథంలోని, యెషయా గ్రంథము 38:17. నేను చెప్పినవన్నీ అలా ఉన్నవో లేవో మీరు పరిశీలన చేయాలి. అందుకే మీకు నేను ఇస్తా ఉన్నాను. 44:22 యిర్మీయా గ్రంథము 31:44 వచనంలో బి భాగం, ఏ భాగం కాదు, బి భాగం. మళ్ళా ఇంకోసారి చెప్తున్నాను. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం, 44వ అధ్యాయము 22వ వచనం. యిర్మీయా గ్రంథము 31:44 బి. ఓకేనా? అయిపోయిందా? సరే, ఇప్పుడు కోపము లేని దేవుడు. ఆయన కోపం కూడా క్షణం మాత్రమే, అడ్డొచ్చే తెగిపోద్ది ఆయన కోపం. ఆయన కోపం శాశ్వతంగా ఉండదు. ఒకవేళ నేను తప్పు చేస్తే మా ఆయనకి మా అమ్మకి ఇప్పుడు కోపం ఉంటుంది, మధ్యాహ్నం అన్నం నాకు కోపం ఉంటుంది. కానీ దేవుడికి అంతసేపు ఉంటుందంట. ఇప్పుడు ఉదాహరణకి నేను తప్పు చేశానమ్మా, తప్పు చేస్తే మా అమ్మ మా ఆయన కూడి పెడతాను, నాకు పెట్టరు. ఎప్పుడు దాకా? మధ్యాహ్నం మాత్రం పెట్టకపోతే పోతాడు, వస్తాడు, వెళ్ళి తిరిగి అనుకుంటారు. రాత్రికి 8 గంటల దాకా రాలేదనుకో, ఇక ఏం మందులోకి మొన్న పెట్టిపోయినాడు. వాడు పనికి మాట్లాడే తెలిసేవాడికి అయినా కూడా వాడు ఎదురు చూస్తూ ఉంటారు. మరి దేవుడికి అంతసేపు కూడా ఉందంట. వీళ్ళకైతే మధ్యాహ్నం దాకా ఉంటుంది, దేవుడికి అయితే క్షణం, అంతే. ఒక్క క్షణం, ఒక్క రెప్ప పాటలో ఆయన ఏం చేత పాపం వెళ్ళిపోతుందంట. చూద్దాం, కొన్ని వచ్చిన 103:9, 103వ కీర్తన 9వ వచనం. ఆయన ఎల్లప్పుడూ ఏంటంట? ఆయనకి ఎప్పుడు కోపం ఉండనే ఉండదు. వ్యాజ్యం అంటే తక్కువ అని అర్థం. ఆయన కోపం ఏముండదంట ఎల్లప్పుడు. ఎట్లుంటుందంటే, అంటే ఎల్లప్పుడూ లేదు అంటే దాని అర్థం ఏంటి? ఒక్క క్షణంలో వచ్చి మళ్ళా పోతుంది దాని అర్థం. ఓకేనా? సరే, ఇంకొక మాట కూడా రాసుకోండి. 54వ అధ్యాయం, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు మీరు ఇంటికి చదువుకోండి. ఎందుకంటే సమయం సరిపోవడం లేదు మనకి, ఇంకా మన మధ్యలో ప్రభుత్వం ఉంది కాబట్టి చూడండి, అవి రాసుకోండి. ఇకపోతే లాస్ట్ మాట వాగ్దానం. నా ఎప్పుడు మీకా గ్రంథానికి ఒకరు రండి, మీకా గ్రంథానికి ఒకరు రండి. మీకా గ్రంథానికి వచ్చి ఆ లాస్ట్ వచ్చిన చదువునైనా 20వ వచనం.
నేను దాన్ని వివరించేసి మనం ఏమి నేర్చుకోవాలో చూపించేసి మానేస్తాను. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించు. ఎవరికి అనుగ్రహిస్తాడు? ఇక్కడ మీరు చాలా డిస్టర్బెన్స్ అయిపోతున్నారు. అబ్రహాంకి వాగ్దానం చేశాడు. ఏమని? ఈ భూమంతా నిండింపజేస్తానన్నాడు. నిండింపజేశాడు అబ్రహాం ద్వారా? నిండింప చేయలేదు. అంటే ఇది తప్పు. అబ్రహాం నుంచి ఎవరు వచ్చారు? ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు ద్వారా ఆయన నిందించాడా? నిందించలేదు. ఇది కూడా రాంగ్. ఆయన మాట్లాడాలంటే చూడండి, రాంగ్ అంటే ఇది తప్పులుగా నేను అర్థం చేసుకోబాకండి. చేసిన వాగ్దానము అబ్రహాంకి ఇస్సాకు చేస్తే అది మన పట్ల నెరవేర్చాడు. ఆయన గొప్పతనాన్ని చూపిస్తున్నాడు, ఆయన కనికరాన్ని చూపిస్తున్నాడు, ఆయన క్షమాపణను చూపిస్తున్నాడు, ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. ఇస్సాకు ఇద్దరు పుడితే యాకోబు ద్వారా ఆయన సంతానం 12 మంది ద్వారా, ఆ తర్వాత వచ్చేవాడిని మనకు చూపిస్తా ఉన్నాడు. ఇదంతా ప్రేమ. చూడు, ఎక్కడ మొదలు పెట్టాడు, ఎక్కడ దాకా ఉంది ఆయన ప్రేమ, ఎక్కడ దాకా ఉంది ఆయన జాలి, ఎక్కడ దాకా ఉంది ఆయన దయ. మరి అలాంటి వ్యక్తిని ఇశ్రాయేలీయులారా, లేదా ఇసుకపాలెంలో ఉన్నటువంటి అపోస్తలిక్ మినిస్ట్రీలో ఉన్నటువంటి చర్చి విశ్వాసులారా, అలాంటి వ్యక్తిని ఆరాధించకుండా ఎలా ఉండగలను మీరు అనే ప్రశ్న బయలుదేరింది. మనం వేసుకున్నాం ఈరోజు ప్రశ్న. ఆయన్ని ఆరాధించగలుగుతున్నావా? ఆయన గుణాలని మనం అనుభవించగలుగుతున్నావా? అనుభవించలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనము లోకం వైపు చూస్తా ఉన్నాం. మా ఎంత ఏమనుకుంటాడు, ఏదైతే పక్కోడు ఇంటాడు ఏమనుకుంటాడు, వాడు ఏమనుకుంటే నీకు ఎందుకు? వాడు పోతాడు నరకానికి, రేపు ఓడితో పాటు పోతావా? పోకూడదనే కదా ఈ ప్రయాస. ఓకేనా? సరే, ఇంకోటి వచ్చినా చూద్దాం. వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు అబ్రహాంకి? చూద్దాం. ఆదికాండము 12:1 చదువునాయి. ఏం వాగ్దానం చేశాడు? ఆ వాగ్దానం ఎలా నెరవేర్చబడాలో? యెహోవా నీవు లేచి నాయన, నువ్వు మనవడట చదివి నాయన. ఇప్పుడు యెహోవా నీవు లేచి అంటే ఇప్పుడు యెహోవా దేవుడు లేచిపోవాలని అర్థం. అబ్రహాం లేచిపోవాలని ఏ అర్థం అంటే యెహోవా ఇప్పుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఆ గ్యాప్ రావాలి. యెహోవా నీవు లేచి అంటే యెహోవా దేవుడు లేచినట్టుంది. యెహోవా స్టాప్ సైలెంట్ అవ్వాలి. ఆ సైలెంట్ ఇప్పుడు ఎత్తుకోవాలి పదాన్ని. యెహోవా నీవు లేచి. చాలా మందికి అది అర్థం కావడం లేదు పాపం. ఇప్పుడు ఆవిడ చదివిన మాట ప్రకారం లేదా మీరు చదివిన ప్రకారం యెహోవా నీవు లేచి అనే మాట ఏం కనబడతాము మనకి? బుజ్జమ్మ నువ్వు లేచి. ఇప్పుడు ఆమె ఏమంటే అర్థం నేను చెప్పేది అదే కదమ్మా. బుజ్జమ్మ నువ్వు లేచి కాదు, బుజ్జమ్మ పడాపాలి. నీవు లేచి. నీవంటే అబ్రహాంతో మాట్లాడుతున్నా. పై వచనాన్ని గమనించాలి మనం. కింద వచనాన్ని పై వచనాన్ని ఏం పలకతా ఉంది అనేది మనము అబ్జర్వేషన్ చేయాలి. ఇప్పుడు యెహోవా అబ్రహాం ఏం మాట్లాడుతుంటే నీవు లేచి. చదువుమా. యెహోవా నీవు లేచి నీ దేశం నీవు, నీ బంధువుల ఎదురు నీవు, నీ తండ్రి ఇంటిని నీవు బయలుదేరి నేను నీకు చూపించబో దేశములకు వెళ్ళము. ఏమన్నా వెనక్కి చిక్కాడా? అబ్రహాం వెనక్కి చిక్కాడా? నో. మా నాయన ఏమని అనుకుంటాడు? మా అత్త ఏమని అనుకుంటుంది అనుకుంటా? చాలా అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? అత్తకి కాపురం చేసినట్టుగా ఇవి చేయలేదు. అన్ని సిద్ధపరిచేసుకొని అప్పుడు బయలుదేరింది. నేను చెప్పేది అర్థమవుతుందా? చర్చికి ఈమె రాలేదు అనడానికి కారణం ఏంటి? వాళ్ళంతా పోవద్దు అని అన్నదనుకున్నాం. ఎందుకంటది వాళ్ళంతా పోవద్దు అన్నదనుకో. ఎందుకంటది నువ్వు పని ఏదో గొడవ పెట్టినావు కాబట్టి ఆ పని చేసేసుకొని ఆ తానే చర్చికి పోతానంటే నీ ఎంత వద్దంటదా? ఆ తానే కొడుకుని కట్టానంటే ఎంత వద్దంటదా? అంటదమ్మా.
బంగారంగా కనెడుతుంది. మరి మనం ఏం చేస్తాము? మనం లేచేదే 7:30కి. ఈరోజు మా ఇంట్లో ఒక 8 గంటలకు వేసింది. చర్చి 7 గంటలకు తెలుసు, అయినా కూడా మాకు నెలకోలు రావు. ఎట్టొస్తుంది? 3 గంటల నుంచి లేచి కూర్చొని ఉందని 3 గంటల నుంచి ఏం అర్థం కావడం నాకు. రకరకాలైనటువంటి చెప్తాను ఈరోజు ఆశ్చర్యమైనటువంటి